మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలలలోపు దీనిపై ఛార్జ్ షీట్ వేసుకోవాలని పోలీసులకు సూచించింది. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలలలోపు దీనిపై ఛార్జ్ షీట్ వేసుకోవాలని పోలీసులకు సూచించింది. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కోవూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇవ్వవచ్చని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. 3 నెలలలోపు దీనిపై ఛార్జ్ షీట్ వేసుకోవాలని పోలీసులకు సూచించింది. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి ముందస్తు బెయిల్ అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.